హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. సో ఈరోజు మార్నింగ్ సెషన్లో జరిగింది దాంట్లో బతుకమ్మ పండుగ గురించి ఇచ్చాడు కాబట్టి బతుకమ్మ పండుగ మనం చెప్పిన వీడియోల నుంచి ఇచ్చారు. చేకాను ప్రాసం చాలా చాలా వచ్చాయండి, చూసుకోండి. అందుకే ఇప్పుడు మిగిలిన పండుగల గురించి కూడా మొత్తం స్పెషల్గా వీడియో చేస్తున్నాను. తప్పకుండా రేపు రాసే వాళ్ళకు ఒక్కసారి ఈ వీడియో చూడండి, ఓకే. ఫస్ట్ నుంచి నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఓకే. హోలీ పండుగ వసంత ఋతువు ఆగమనంతో చేసుకునే రంగుల పండుగ హోలీ. ఆగమనంతో, ఓకే. వసంత ఋతువు గ్రీష్మ ఋతువు, వసంత ఋతువు హోలీ గుర్తుపెట్టుకోవాలి, ఓకే. కామదహనం ఎప్పుడు చేస్తారు? హోలీ ముందు రోజు కామదహనం, ఓకే. హోలీ పండుగకు సంబంధించిన కథల సారాంశము: చెడుపై మంచి విజయం సాధించడం, ఓకే. ఇది తెలుసు. పాల్గొన మాసంలో వచ్చే పున్నమికి పేరు కాముని పున్నం, ఓకే. పాల్గొన మాసంలో వచ్చే పున్నమికి పేరు కాముని పున్నం. ఇది కామదహనం, ఇవన్నీ కామన్ గుర్తుపెట్టుకోవాలి. హోలీ పండుగ అంటే వసంత ఋతువు, కామదహనం, హోలీ ముందు రోజు చేస్తారు. చెడుపై మంచిది, మళ్ళీ పాల్గొన అంటే కాముని పున్నం కూర్చొని. కామదహనం చేసిన తర్వాత బూడిదను రైతులు పొలాలలో వేసుకుంటారు. ఈ కాముని దహనం చేసిన బూడిదను ఎక్కడ వేసుకుంటారు? రైతులు పొలాలలో వేసుకుంటారు. కామదహనం కోసం ఇంటింటికి ఒక పిడకను పాత పెట్టెలను ఇస్తారు. పాత కట్టెలు, ఇవి చిన్నగా అయిపోయిందంటే అసలు కనిపిస్తుంది, ఒక నిమిషం. పాత కట్టెలను ఇస్తారు. సో మోదుగ పువ్వులను నీటిలో ఉడికించి రంగులు తయారు చేసుకొని ఒకరిపై ఒకరు చల్లుకునే పండుగ హోలీ పండుగ. మోదుగ పువ్వులు, ఓకే. మోదుగ పువ్వులు ఒక రచన కూడా ఉంది. ఎవరిది రచన రాయండి. ఎవరు మోదుగ పువ్వుల రచన? హోలీ పండుగకు 10 రోజుల ముందు నుంచి పల్లెల్లో పాడుకునే పాటలు జాజరి పాటలు. ఇది కూడా వచ్చిందండి, జాజరి పాటలు. ఇది టీజీటీలో వచ్చింది. హోలీ సందర్భంగా పిల్లలు పాడే పాట రింగు రింగు బిల్ల రూపాయి దండ, ఓకే. హోలీల రంగ హోలీ చెమ్మకేలియ హోలీ అను జాజర పాటలు పాడుకునేవారు. జాజరి పాటలు, ఓకే. హోలీ అంటే జాజిరి, అంతే. పావు షేరు బుక్కుకొని పక్క జేబులు దోసుకొని వంగిన సల్లవోతే ఓ దేవరెడ్డి, సల్లవోతే సల్లనీయదో ఓ దేవలక్ష్మి అని వరుసైన వారితో పాటలు పాడుకునే సందర్భం హోలీ, ఓకే. ఇక్కడికి హోలీకి సంబంధించిన ఇంపార్టెంట్ అయిపోయింది. ఇప్పుడు తీజ్ చాలా దాంట్లోకి వచ్చేదండి, చాలా తప్పకుండా వస్తాయి తీజ్ పండుగ గురించి. సో ముందుగా బంజారా యువతులు తాండవాసులు సహకారంతో చేసుకునే పండుగ తీజ్. బంజారా యువకులు, ఓకే. తీజ్ ప్రత్యేక ఆకర్షణ బంజారా కన్యలు దీన్ని వర్షాకాలంలో జరుపుకుంటారు. సో సిట్లా కార్యక్రమం అయిపోయిన తర్వాత తండావాసులు నాయక్ ఆధ్వర్యంలో తాండాలోని తీజ్ ఘర్ వద్ద భక్తి శ్రద్ధలతో 9 రోజుల పాటు, ఎన్ని రోజులని కూడా ఇవ్వచ్చు, 9 రోజుల పాటు ప్రత్యేకంగా 4 ఫీట్ల పందిరి వేసి దానిపై బుట్టలలో సారవంతమైన పుట్టమన్ను వేసి ఎరువు మరియు గోధుమలను కలిపి 9 రోజులు ఉదయం సాయంత్రం గీతారాధనతో కన్యలు భక్తి శ్రద్ధలతో నీళ్లు పోస్తారు. తీజు నవరాత్రుల్లో రాత్రిపూట ఊయల కట్టి ఊగడం, పాటలు, డప్పు వాయిద్యాలు, డబ్బుతో డ్యాన్సులు చెయ్యడం ప్రత్యేక ఆకర్షణ, ఓకే. 9 రోజులు 9 నవధాన్యాలు. మొలకెత్తిన గోధుమ బుట్టలను నవధాన్యాలు కదా ఇక్కడ కలిపి, గోధుమలను కలిపి 9 రోజులు, గోధుమలండి, ఎరువు మరియు గోధుమలు వేస్తారు. సో మొలకెత్తిన గోధుమ బుట్టలను తీసుకొని 9వ రోజు తాండావాసులందరూ తీజ్ దగ్గరికి చేరి పెద్ద మనుషులను కూర్చోబెట్టి వారి తలలపై రుమాలు చుట్టి తీజ్ మొక్కలను గౌరవప్రదంగా అలంకరించే కార్యక్రమాన్ని తీజ్ తోడేరో అని అంటారు. తర్వాత దీనిని తీజ్ బుట్టలను బంజారా కన్యల నేలపై ఎత్తుకొని నడిస్తే తండావాసులందరూ డప్పు వాయిద్యాలతో ఆ పాటలతో
ఊరేగింపుగా బయలుదేరి తండా దగ్గర ఉన్న చెరువుల్లో నిమజ్జనం చేయడంతో తీజ్ ఉత్సవం ముగుస్తుంది. ఓకే, యోగిట్లా గిట్లా కాదు యోగిట్లా. ఓకేనా. తర్వాత బోనాల పండుగ, ఇది కూడా ఇంపార్టెంట్. అన్నీ ఇంపార్టెంట్. మహాంకాళి అమ్మవారి ఆరాధననే బోనాలు. ఎవరు? మహాంకాళి బోనాలు. బోనం అనగా భోజనం. బోనం అంటే ఏంటిది? భోజనం. నైవేద్యం. కుండ అనే అర్థం కూడా వస్తుంది. ఆషాఢ మాసంలో అమ్మవారు తమ పుట్టింటికి వెళ్తుందని, ఆ సమయంలో అమ్మవారిని దర్శించుకొని తమ స్వంత కుమార్తె వలె బోనాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఆషాఢ మాసంలో ఆషాఢం 1800 ప్రాంతంలో హైదరాబాద్ చుట్టుప్రక్కల వ్యాపించిన ప్లేగ్ వ్యాధిని ఉజ్జయిని మహంకాళి అమ్మవారు నిర్మించారని ప్రతీతి. 1800 ప్రాంతంలో హైదరాబాద్ చుట్టుపక్కల వ్యాపించిన ప్లేగ్ వ్యాధుల నుండి కాపాడాలని ప్రతి ఏడాది అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. మహిళలు మట్టి కుండలు లేదా రాగి పాత్రల్లో అన్నం, పాలు, బెల్లంతో కూడిన బోనమును ఊరేగింపుగా తీసుకెళ్లి అమ్మవారికి సమర్పిస్తారు. సో దీనిని పావడి అంటారు. ఇది గుర్తుపెట్టుకోనండి, పావడి. ఏమంటారు పావడి అంటే? పాలు పాత్రలో, రాగి పాత్రలో, మట్టి కుండలో లేదా రాగి పాత్రలో అన్నం, పాలు, బెల్లంతో కూడిన బోనంను ఊరేగింపుగా తీసుకెళ్తారు. దాన్ని పావడి అంటారు. ఈ బోనాల సమర్పణలో పోతురాజు రంగం అనే ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి. బోనాల సమర్పణలో పోతురాజు రంగం అనే ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి. ఇది రంగం కూడా ఇచ్చాడు ఇంతకుముందు. బోనాల పండుగను 2014 జూన్ 16న రాష్ట్ర పండుగగా గుర్తించారు. ఓకే, ఇది కూడా అది కూడా జూన్ బతుకమ్మ పండుగ కూడా ఆ రోజు చేశారు. ఇది కూడా ఆ రోజే. జూన్ అంటే జానని గుర్తుపెట్టుకోమని చెప్పిన, ఇది ఎట్లయినా గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్, సికింద్రాబాద్లో ఆషాఢ మాసంలో భక్తులు దేనిని దర్శించుకొని బోనాలను నైవేద్యంగా సమర్పిస్తూ వస్త్రాలను కానుకలుగా, ఇది ఎప్పుడు వచ్చింది? 2016. కానుకలను, ఓడి బియ్యాన్ని కూడా సమర్పించే తంతును ఇలా అంటారు. ఏమంటారు? ఊరడి అంటారు. సో ఆన్సరు ఈ ఊరడి. తర్వాత బొడ్డెమ్మ పండుగ. బొడ్డెమ్మ పండుగ అంటే బొడ్డి అనగా కన్నెపిల్ల. బొడ్డి అంటే ఏంటి? కన్నెపిల్ల. తెలంగాణలో పెళ్లి కాని పడుచులను జరుపుకునేది బొడ్డెమ్మ పండుగ. సో వినాయక చవితి లేదా భాద్రపద బహుళ పంచమి నుంచి మహాలయ అమావాస్య వరకు 9 రోజులు బొడ్డెమ్మ పూజలు చేస్తారు. ఓకే, తర్వాత పండుగ ప్రారంభమైన రోజు పీటపై త్రికోణాకారంలో మట్టితో గోపురం నిర్మించి దాని చుట్టూ తంగేడు పువ్వులతో అలంకరించి దానిపై కలశమును పెట్టి బియ్యం పోసి రవికతో అలంకరిస్తారు. పసుపుతో గౌరమ్మను చేసి పూజిస్తారు. సో సాయంత్రం ఆరుబయట పుట్టమన్నుతో అలికి బొడ్డమ్మను పెట్టి చుట్టూ తిరుగుతూ పాటలు పాడతారు. సో 9వ రోజు కులశంలో పోసిన బియ్యంతో పాయసం చేసి పంచిపెడతారు. ఓకే, వీడికి బొడ్డమ్మ అయిపోయింది. తర్వాత వినాయక చవితి. భాద్రపద శుద్ధ చవితిని వినాయక చవితి అని వ్యవహరిస్తారు. ఇక్కడ ఇది చెప్తాడు కదా, భాద్రం. వినాయకుడు అంటే భద్రం అని గుర్తుపెట్టుకోరు. భద్రం కొడుకు. వినాయకుడు ఎవరు? శంకరుని కొడుకు కాబట్టి వినాయక చవితి ఎట్లా జరుపుకుంటా? కొడుకు. వినాయక చవితి అంటే భాద్రపద. ఇది చవితి తెలుస్తుంది. ఇది చవితి అని ఇస్తాడు పక్కకు, అన్నిటికీ 4 ఇస్తాడు. ఇదేంటి? భాద్రపద అంటే భద్రం కొడుకు. వినాయకుడు అంటే భద్రం కొడుకు. ఈయన శంకరుడు చెప్తున్నాడు, పార్వతి చెప్తుంది భద్రం కొడుకు అని. ఓకే, భాద్రపద ఏదో గుర్తుపెట్టుకోండి అట్లా సిల్లిగా. మట్టితో వినాయకుడిని చేసి 21 ఆకులతో పూజిస్తారు. ఇది కూడా ఒకసారి వచ్చింది. మరాఠీల ప్రభావంతో వినాయక చవితిని సామాజిక ఉత్సవంగా జరుపుకుంటారు. అనంత చతుర్థి రోజు నిమజ్జనం చేస్తారు. ఓకే, తర్వాత కృష్ణాష్టమి. విష్ణుమూర్తి అవతారమైన శ్రీకృష్ణుని జన్మమును శ్రావణ బహుళ అష్టమి రోజున జరుపుకుంటారు. ఇది శ్రావణ బహుళ అష్టమి. అది ఉంది కదా అష్టమి, శ్రావణ బహుళ అష్టమి. అదేమో అందనే ఇది ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? అష్టమి రోజు కృష్ణుడు అష్టమి, కృష్ణాష్టమి, అష్టమి కృష్ణాష్టమి. ఓకే, అట్లా. లేకపోతే శ్రావణం గుర్తుపెట్టుకోరు. కృష్ణుని పూజించుట పిల్లలకు గోపిక కృష్ణుల వేషాలు ధరింపజేయుట చేస్తారు. కోలాటం ఆడటం,
ఉట్లు కొట్టడం, భజనలు, పాటలతో ఆనందంగా పండుగను ఆచరిస్తారు. ఊయాలలు కట్టి కృష్ణుని ఊపుతూ పాటలు పాడతారు. వెన్న, పెరుగు, మీగడ, బెల్లం నైవేద్యంగా సమర్పిస్తారు. తర్వాత ఉగాది. చైత్ర శుద్ధ పాడ్యమిన తెలుగువారు సంవత్సరాదిగా ఉగాది పండగని చేసుకుంటారు. చైత్రం అదేమో భాద్రపదం భద్రం కొడుకు. ఓకే, అదేమో మనం ఏం చెప్పుకున్నాం, బతుకమ్మ ఆశ్వాయుజం శుక్లపక్షి అనుకున్నాం కదా. తర్వాత ఇట్లా ఇదిగోండి చైత్రం, ఉగాది చైత్రం అని గుర్తుండకపోతే ఉగాదిలో భక్ష్యం చేస్తాం కదా, భక్ష చైత్ర లేదా షడ్రుచులుతో పచ్చడి చేస్తారు కాబట్టి చైత్రం, షడ్రుచులు అట్లా గుర్తుకు లేకపోతే ఉగాదిలో భక్ష్యం చేసుకుంటే భక్ష చైత్ర భక్ష. ఓకే, చైత్ర భక్ష తిన్నది అని గుర్తుపెట్టుకోరు. ఓకే, షడ్రుచులతో ఉగాది పచ్చడిని చేసి అందరికీ పంచిపెడతారు. పండుగ నాటి సాయంత్రము దేవాలయాల వద్ద పంచాంగ శ్రవణం చేస్తారు. శ్రీరామనవమి శ్రీరాముని జన్మదినం కారణంగా చైత్రశుద్ధ, ఇది కూడా చైత్రశుద్ధ నవమి నాడు, అదేమో చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఉగాది. పాడ్యమి పాడ్యమి పచ్చడి గుర్తుపెట్టుకోరు. పాడ్యమి ఉగాది రోజు పచ్చడి చేసుకుంటాం కాబట్టి ఇది ఇస్తాడు ఖచ్చితంగా. చైత్రశుద్ధ నవమి పాడ్యమి అసలు పాడ్యమి అని అనుకున్నప్పుడు మీరు ఇదిగోండి, ఇది బాగుంది. పాడ్యమి అన్నప్పుడు పచ్చడి, ఉగాదికి ఏం చేస్తారు పచ్చడి పాడ్యమి. ఓకే, గుర్తుంటుంది తప్పకుండా. నవమి, ఇదేమో నవమి, శ్రీరామనవమి అంటే చైత్రశుద్ధ నవమి నాడు జరుపుకుంటారు. కానీ ఈ రోజున సీతారాముల కళ్యాణం కూడా భద్రాచలంలో జరుగుతుంది. భద్రాచలంలో 6 బయట పందిళ్ళు వేసి శ్రీరామనవమి చేస్తారు. కుతుబ్ షాహీల కాలం నుంచి ప్రభుత్వం సీతారాముల కళ్యాణానికి ముత్యాల తలంబ్రాలను భద్రాచలం పంపడం ఆనవాయితీ. పూర్వం ఉగాది శ్రీరామనవమి పండుగల మధ్య వసంతోత్సవం నిర్వహించేవారు. ఓకే, గురు పౌర్ణమి అన్నీ ఉన్నాయి ఇక టోటల్గా డిఎస్సి వరకు ఇక ఇవి చూడండి. గురు పౌర్ణమి వ్యాసుని జన్మదినం సందర్భంగా గురు పౌర్ణమి లేదా వ్యాస పూర్ణిమ నిర్వహిస్తారు. ఆషాఢ శుద్ధ పూర్ణిమ నాడు పెద్దలను ఉపాధ్యాయులను పూజించే ఆచారం. బౌద్ధులు కూడా ఈ పండుగను ఆచరిస్తారు. సో షిరిడి సాయిబాబా దేవాలయాల్లో ఈ పండుగను జరుపుతారు. పీర్ల పండుగ మొహరం, ఇది ఇంపార్టెంట్ అండి. మొహరం అరబ్బీల మొదటి నెల. ఓకే, మొహరం అనేది అరబ్బీల మొదటి నెల. మొహరం నెల యొక్క 10వ రోజు అషూరా దినం అంటారు. అషూరా. ఓకే, మొహమ్మద్ ప్రవక్త మనవళ్ళు ఇమాం హుసేన్లు వీరు హజరత్ అలీ కుమారులు. ఓకే, అలీ కుమారులు ఎవరు? ఇమాం హుసేన్. హా మీద గుర్తుపెట్టుకోరు. ఓకే, హా మీద మొహర్రం హా హుసేన్. ఓకే, తర్వాత హజరత్ అలీ వారసులుగా ఇమాం హుసేన్ను ఎన్నుకున్నారు. సిరియా గవర్నర్ అధికార దహం వలన ఇమాం హుసేన్ విష ప్రయోగం ద్వారా చనిపోయాడు. తర్వాత మావియా ఇమాము హుసేనుల మధ్య కర్బలా అనే చోట జరిగిన పోరాటంలో నమాజు చేసుకుంటున్న ఇమాం హుసేన్ను చంపేశారు. ఈ సంఘటన మొహరం నెలలో 10వ రోజు అషూరాలో జరిగింది. ఇమాం హుసేన్కు నివాళులు అర్పిస్తూ జరుపుకునే మొహరం నెలను షహీద్ అమరుల నెలగా వర్ణిస్తారు. ఇది కూడా రావచ్చండి ఎగ్జామ్లో. షహీద్ అంటే ప్రాణాలు అర్పించిన వాళ్ళని షహీద్ అంటారు. అంటే తన మతం కోసం, దేశం కోసం, దేనికోసమైనా. ఈ నెలను పండుగ వలె కాకుండా వర్ధంతిలా విషాదంగా జరుపుకుంటారు. సో ఇది కూడా ఇంపార్టెంట్. ఇదిగోండి, మనం పండుగ అని తెలుసు కదా, అయితే ఇది వర్ధంతిలాగా విషాదంగా సంతాప దినాల్లాగా జరుపుకుంటారు అన్నట్టు. నిజాం రాజ్యంలో అనేక చోట్ల పీర్ల పండుగ పేరుతో నిర్వహిస్తారు. హిందువులు కూడా పాల్గొంటారు. ఇది చాలా ముఖ్యం. హిందువులు ముస్లిమ్స్ ఇద్దరు కలిసి చేసే పండుగ ఏది? హైదరాబాద్లో పాత బస్తీలోని షియాలు తమకు తాము హింసించుకొని విషాదాన్ని తెలియజేస్తారు. ఆ రోజు ఊరేగింపు బీబీకా ఆలం నుండి చాదర్ఘాట్ వరకు కొనసాగుతుంది. ఓకే, తర్వాత దసరా. అశ్వాయుజ మాసం ప్రారంభంలో దసరా ఉత్సవాలు జరుగుతాయి. అశ్వాయుజ 9 రోజులు దుర్గాదేవిని వివిధ అలంకారాల్లో పూజిస్తారు. 10వ రోజు అశ్వాయుజ బహుళ దశమి నాడు. అశ్వాయుజ దశమి నాడు విజయదశమి లేదా దసరా అంటారు. దసరా పండుగల్లో పిల్లలు పెద్దలు ఊరి చివర ఉన్న జమ్మి చెట్టు పూజించి ఆకులు తెంచి పంచిపెడతారు. భద్రకాళి దేవాలయం వరంగల్లో
తెప్పోత్సవం కూడా నిర్వహిస్తారు. రాముడు రావణునిపై యుద్ధం ఆరంభించిన రోజుగా, పాండవులు యుద్ధం ఆరంభించిన రోజుగా భావించి ఆయుధ పూజ చేస్తారు. ఓకే, సో రంగలీల మైదానము వరంగల్లో సంబరాలు చేసి రావణాసురుని బొమ్మను బాణసంచాలతో కాలుస్తారు. తర్వాత దీపావళి, అశ్వాయుజ బహుళ అమావాస్య. ఇక్కడ తెలుస్తుంది కదా, అమావాస్య అంటే దీపావళి మనకు తెలుసు, చీకటిలా. ఓకే, ఈనాడు జరుపుకునే పండుగ. దీనికి కొందరు కార్తీక శుద్ధ పాడ్యమి నాడు అంటారు. కార్తీక, ఇది తెలుసు కదా, దీపావళిగా కార్తీక తెలుసుంటుంది. తెలంగాణలో దీన్ని దివ్యల పండుగ, దీపాల పండుగ అని అంటారు. సో దీపావళి ముందు రోజు నరక చతుర్థి అని కూడా అంటారు. సత్యభామ సమేతుడైన కృష్ణుడు నరకాసురుని సంహరించి ప్రజలకు ఆనందం కలిగించడానికి ప్రజలు ఇళ్లను దీపంతో అలంకరిస్తారు. లక్ష్మీ పూజను జరుపుకొని తీపి పదార్థాలు పంచుకుంటారు. తర్వాత శివరాత్రి అండి. శివపార్వతుల కళ్యాణమును లింగోద్భవాన్ని పురస్కరించుకొని ఈ పండుగను ఆచరిస్తారు. శివరాత్రి. ఓకే, భక్తులు పగలు ఉపవాసంతో ఉండి రాత్రి జాగరణ చేస్తూ శివాలయంకు వెళ్ళి మొక్కుతారు. పూర్వము వీరశైవులు శైవులు చేసే సాహస కృత్యాలు అరుదుగా అక్కడక్కడ కనిపిస్తాయి. ప్రభలు కట్టి ఊరేగించడం కూడా ప్రాచీన కాలం నుండి వస్తున్న ఆచారం. వేములవాడ, కీసరగుట్ట, ఏడుపాయల వద్ద శివాలయంతో పాటు ఊరూర ఉన్న శివాలయాలు కూడా గొప్పగా అలంకరించబడతాయి. తర్వాత ఓకేనా, ఇక్కడికి ఒక్కసారి చూడండి. తర్వాత తెలంగాణలో జరిగే జాతరలు కూడా చూద్దాం. ఓకే, ఇక్కడ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి రాసిన వాళ్ళందరూ ఒక్కసారి మీకు తెలిసిన క్వశ్చన్స్ కామెంట్ చేయండి. అండ్ రాయబోయే వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. జాగ్రత్తగా రాయండి. పండుగల గురించి ఇస్తున్నాడు కాబట్టి ఒక్కసారి చూసి వెళ్ళి రాయండి. ఓకే, ఇక పండుగలు నెక్స్ట్ జాతరలు రాద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్.